మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. చలికాలం అనగానే మోకాళ్ళ నొప్పులతో ఇంకెక్కువగా సఫర్ అవుతూ ఉంటాము. అసలు ఏం పని చేయాలన్నా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. బట్ ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇంకా ఎక్స్ట్రాగా ఫుడ్ కానీ ఎక్సర్సైజ్ కానీ యాడ్ చేసుకుంటే బాగుంటుందో తెలియజేయడానికి రైట్ నో మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కేజే రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చలికాలం వస్తుంది అంటే ఇంకెక్కువగా బాధపడుతున్నాను సార్. ఈ మోకాళ్ళ నొప్పుల్లో కిరకిరా సౌండ్ వస్తూ ఉంటుంది, టిక్ టిక్ అని. మోకాళ్ళని మార్నింగ్ లేవగానే కిందికి బెడ్ మీద నుంచి కాలు పెట్టాలంటే కూడా భయం వేస్తూ ఉంటుంది. లేడీస్ కి కుక్ చేయాలి మార్నింగ్ అన్న. ఇలా అయితే చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు సార్. మరి పెరగడానికి ఎక్కువగా రీజన్స్ ఏంటి సార్? అవి పెరగకుండా మేమేం జాగ్రత్తగా ఉండాలి, ఇంకా స్పెషల్ గా ఏం యాడ్ చేసుకుంటే బెస్ట్ అంటారు సార్? ఇది మీరు అన్నది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే చలికాలంలో మోకాళ్ళ నొప్పులు, చలే భయం వేస్తుంది సార్ చలికి లేవాలంటేనే. మరి ఇంకా పెయిన్ అంటే ఎలా రిలాక్స్ అవ్వాలి? మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అవుతాయి. అండ్ ఆర్థరైటిక్ పెయిన్ జనరల్లీ చలికాలంలో ఎక్కువ అవుతాయి. ఏ పెయిన్ కూడా చలికాలంలో కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరు జనరల్ గా అబ్జర్వ్ చేసి ఉంటారు, మనం నడుస్తున్న వస్తే ఇక్కడ తగిలింది అనుకోండి, చలికాలంలో చాలా నొప్పి వస్తుంది. ఎండాకాలంలో కానీ వేరే కాలం అంత ఉండదు. ఎందుకంటే మన పెయిన్ థ్రెషోల్డ్ చలికాలంలో తగ్గుతుంది. అంటే మన నర్వ్స్ సెన్సిటివ్ ఉంటాయి, వెరీ సెన్సిటివ్ అవుతుంది. సో అందుకని చలికాలంలో ఈ పెయిన్ థ్రెషోల్డ్ తగ్గడం వల్ల ఈ ఆర్థరైటిక్ పెయిన్ కానీ ఏ పెయిన్ అయినా కూడా ఉన్న వాళ్ళకు, బోన్ పెయిన్ కానీ మసిల్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో దానికి ఇంకో రీజన్ ఏంటి అంటే కొంచెం బ్లడ్ సప్లై కూడా ప్రాబబ్లీ తక్కువ ఉంటుంది. చలికి ఏమవుతుందంటే బ్లడ్ వెసల్స్ అంటే సూపర్ఫిషియల్ గా ఉన్న బ్లడ్ వెసల్ కొంచెము బ్లడ్ ఫ్లో తక్కువ ఉంటుంది, అందుకని చల్లగా ఉంటాయి. దానివల్ల కూడా కొంచెం పెయిన్ థ్రెషోల్డ్ తక్కువ అవుతుంది, నొప్పి ఎక్కువ అవుతుంది. అందుకని ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు ఉన్నావో, ఎవరికైతే ఈ ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నావో చలికాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. స్పెషల్లీ వాళ్ళ రెగ్యులర్ మెడికేషన్, ఎవరైతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నో రెగ్యులర్ మెడికేషన్ తీసుకోవాలి, ఆపకూడదు. రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పెయిన్ థ్రెషోల్డ్ తగ్గడం వల్ల ఏమవుతుందంటే మసిల్స్ వీక్ అవుతాయి, మసిల్స్ సపోర్ట్ చేయవు. అందుకని మనం రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, మూవ్మెంట్, స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది జాయింట్కు, మసిల్స్కు. దానివల్ల వార్మ్త్ పెరుగుతుంది, ఈ పెయిన్ థ్రెషోల్డ్ కొంచెం పెరుగుతుంది, దానివల్ల నొప్పులు తక్కువ అవుతాయి. సో అండ్ చలికాలంలో ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు ఉన్నావో బయటికి వెళ్ళినప్పుడు, వాకింగ్ చేసినప్పుడు వార్మ్ క్లోతింగ్ వేసుకోవాలి. నీ క్యాప్స్ కానీ, స్వెటరు, మఫ్లర్ కవర్ చేసుకొని మన బాడీ వార్మ్గా ఉంటే ఏమవుతుందంటే ఈ చలికాలంలో ఇంక్రీజ్ అయ్యే నొప్పులు ప్రివెంట్ చేయొచ్చు కొంతవరకు. అదేవిధంగా రెగ్యులర్ ఎక్సర్సైజ్ అని చాలా ఇంపార్టెంట్. మిగతా సీజన్స్ కంటే చలికాలంలో ఆర్థరైటిక్ నొప్పులు ఉన్న వాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం, వార్మ్ అంటే కొంచెం ఏజ్ వాళ్ళు ఉండి చలి మరీ ఎక్కువ ఉన్నప్పుడు ఇంట్లోనే చేసుకోవచ్చు వాకింగ్. ఇంట్లో వాకింగ్ చేసి ఇంట్లోనే స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ కానీ, కొంచెము చిన్న సైకిల్ లాంటిది. ఈ రోజు అంటే మళ్ళీ సార్ ఇక్కడ మోకాళ్ళ నొప్పులు కొంచెం ఉన్న వాళ్ళు సైక్లింగ్ చేయొచ్చా సార్? సైక్లింగ్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ ర్యాపిడ్ అవుతుంది, అలా ఏమైనా? అది ఒక విధంగా మిస్అండర్స్టాండింగ్. మోకాళ్ళ పెయిన్ అరిగిపోయినప్పుడు సైక్లింగ్ అనేది వెరీ గుడ్ ఎక్సర్సైజ్. పెయిన్ పెరుగుతూ ఉంటుంది కదా సార్? పెయిన్ ఇనిషియల్లీ పెరుగుతుంది కానీ మసిల్ స్ట్రాంగ్ కావడం వల్ల, తర్వాత బ్లడ్ సప్లై ఇంక్రీజ్ కావడం వల్ల ఏమవుతుంది, అరుగుదల తక్కువ అవుతుంది. చాలా మందికి ఏం చెప్పేస్తారంటే మీ మోకాళ్ళు అరిగిపోయి నడవకండి, ఎక్సర్సైజ్ చేయకూడదని. అది వెరీ రాంగ్ అడ్వైస్. చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినవో వాకింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్, సైక్లింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ రోజు రేపుల్లో హైడ్రోథెరపీ అంటాం, వార్మ్ వాటర్ లో ఎక్సర్సైజ్ చేయడం ఇంకా బెనిఫిషియల్ ఉంటుంది. వార్మ్ వాటర్ లో కొంచెం మోకాళ్ళ వరకు దిగి ఎక్సర్సైజ్ చేయడం, మోకాళ్ళ ఎక్సర్సైజ్ చేయడం అని చాలా ఇంపార్టెంట్. కానీ ఇంట్లో సైక్లింగ్, స్టాటిక్ సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్. అది చాలా బెనిఫిషియల్ ఉంటుంది. సైకిల్లో కూడా ఇప్పుడు కూర్చుని సైకిల్స్ వచ్చినాయి, కంఫర్టబుల్ కూర్చొని. ఎవరికైతే బ్యాక్ పెయిన్ ఉందో, కొంచెం ఎల్డర్లీ వాళ్ళు నించొని సైక్లింగ్ చేయలేరు, కూర్చొని మంచి బ్యాక్ సపోర్ట్ తో సైకిల్ వచ్చాయి. సో దాంతో మనము కొంచెం రెసిస్టెన్స్ పెట్టామనుకోండి సైక్లింగ్ చేసేటప్పుడు, సింపుల్ సైక్లింగ్ కాకుండా కొంచెం రెసిస్టెన్స్, మన చేతనంత రెసిస్టెన్స్ పెడితే మసిల్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి, బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. సో అది చాలా ఇంపార్టెంట్, వెరీ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్.
స్పెషల్లీ ఎవరైతే ఈ పెరిమెనోపాసల్ ఏజ్ గ్రూప్లో ఉన్నారో ఆర్ మెన్లో అయితే 50-60 దాటిన వాళ్ళకు ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మసిల్ వేస్టింగ్ తగ్గిపోతుంది, జాయింట్స్ స్ట్రాంగ్ అవుతాయి, బోన్ స్ట్రాంగ్ అవుతాయి. ఈ చలికాలంలో వచ్చే నొప్పులు, ఇంక్రీజ్ అయ్యే నొప్పులు కూడా ప్రివెంట్ చేయొచ్చు దీనివల్ల. ఇక్కడ చాలా మంది ఏం చేస్తుంటారు, ఇంట్లోనే హోమ్ రెమెడీ కాస్త కాపు కాస్తుంటారు సార్, రాళ్ళ ఉప్పు పెట్టి వేడి అని చేసి వేడన్నం అని. అది ఎంత వరకు వారు సెల్ఫ్ కేర్ తీసుకోవడం కరెక్ట్ అంటారు సార్? అంటే హీట్ ట్రీట్మెంట్ అనేది వెరీ యాక్సెప్టబుల్ ట్రీట్మెంట్. ఓకే. ఆర్థరైటిస్ కు హాట్ ఫర్మెంటేషన్స్ అంటాం. అంటే ఓకే సార్. కొంచెం వామ్ వాటర్ లో తడిగుడ్డను ఆపి దాని మీద మన మొఖాల మీద వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే రిలాక్స్ అవుతుంటారు. రిలీఫ్ అవుతుంది. అది వెరీ గుడ్ ట్రీట్మెంట్ కొంతవరకు. ఓకే, ఎందుకంటే చేయొచ్చు. చలికాలం ఫ్రీక్వెంట్ గా చేయొచ్చు అంటారా సార్? ఫ్రీక్వెంట్ గా చలికాలం. అంటే డైరెక్ట్ అంటే మరి టూ హాట్ ఉండకూడదు. డైరెక్ట్ స్కిన్ మీద కాకుండా క్లాత్ పెట్టి దాని మీద పెట్టుకోవడము అరౌండ్ 10 minutes 3 times డే చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అవుతుంది, పెయిన్ తక్కువ అవుతుంది, చలికాలంలో పెయిన్ థ్రెషోల్డ్ పెరుగుతుంది అండ్ మూమెంట్స్ కూడా బాగుతాయి. సో అది దానివల్ల నష్టం లేదు, అది బెనిఫిషియల్ ఉంటుంది. దాంతోపాటు ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే పెయిన్ రిలీఫ్ చాలా వరకు ఉంటుంది. ఎస్ సార్, పెయిన్ రిలీఫ్ అనగానే పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటాము, సంథింగ్ ఏవో స్ప్రేస్ కూడా వాడుతూ ఉంటాను సార్. ఇలాంటి టైంలో చలికాలంలో ఎక్కువగా అవుతుంటాయి. సర్లే చలికాలం కదా వచ్చింది కదా అని ఈ టిప్స్ అయితే ఫాలో. ఇది ఎంతవరకు మీ ఆధీనంలో, మీ పర్మిషన్ తీసుకోకుండా మాకు మేము ఓన్ థెరపీ చేసుకుంటుంటాం, ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అంటే ఇటువంటి ఎక్సర్సైజ్ చేయడము ఎవరి పర్మిషన్ అవసరం లేదు. హార్ట్ ఫర్మెంటేషన్స్ వాడడం చేసుకోవచ్చు, కానీ లిమిటెడ్ గా. మరి ఓసారి ఏమవుతుందంటే పెయిన్ చూస్తూ కిల్లర్స్, ఉంటాము బామ్స్. స్కిన్ బర్న్స్ వస్తాయి. ఎక్కువ హీట్ చేసేసి చాలా సేపు పెట్టడం వల్ల ఏమవుతుంటే స్కిన్ బర్న్ అవుతుంది, అది మంచిది కాదు. లిమిటెడ్ అంటే నాట్ మోర్ దెన్ 10 minutes వామ్, మరీ హీట్ గా హాట్ గా లేకుండా చేయడం. లోకల్ అనాల్జెసిక్ క్రీమ్స్ వాడచ్చు, దాంట్లో ఏముంటుంది. కానీ మరీ కంటిన్యూస్ గా పెట్టడము, ఎక్సెస్ పెట్టడము, దానివల్ల ఏమవుతుంటే స్కిన్ స్టెయిన్ వస్తుంది, స్కిన్ డ్యామేజ్ కావడానికి ఉంటుంది. సో ఒకసారి పెట్టిన తర్వాత, ఎందుకంటే దాంట్లో వేరే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, కంప్లీట్ క్లీన్ చేయవలసి ఉంటుంది స్కిన్. నెక్స్ట్ టైం అప్లై చేసినప్పుడు ప్రాబబ్లీ మళ్ళీ ఫ్రెష్ స్కిన్ పైన అప్లై చేయడం బెటర్. అదే కంటిన్యూస్ గా పెడుతూ డే అంతా పెడుతూ ఉండడం అనేది మంచిది కాదు. ఎందుకంటే స్కిన్ డ్యామేజ్ కావడానికి స్కిన్ బ్రీదింగ్ అవసరం. స్కిన్ కూడా అవుట్ సైడ్ ఉన్న ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్. అందుకని క్లీన్ చేసి డ్రై చేసి మళ్ళీ ఆయింట్మెంట్ పెట్టచ్చు, దానికి ఏమీ ఇబ్బంది లేదు. అండ్ ఒక అడ్వాంటేజ్ ఏంటిదంటే ఈ ఆయింట్మెంట్ పెట్టడం వల్ల టాక్సిసిటీ అని ఉండదు. అంటే మన బాడీలోకి అబ్జార్ప్షన్ టాక్సిక్ లోకి వెళ్ళదు. సో ఎంతైనా అప్లై చేయొచ్చు, కానీ స్కిన్ కేర్ అనేది చాలా important. అంటే ఇక్కడ ఏం చేస్తున్నా రిలాక్సేషన్ ఉంది కదా అని అలాగే ఫాలో అవుతున్నారు కొన్ని రోజులు, అది ఎంత వరకు అని మా డౌట్. అంటే మరీ సివియర్ గా పెయిన్ ఉన్నప్పుడు రెగ్యులర్ గా, అంటే ఏదో ఓసారి పెయిన్ వచ్చింది, కొంతవరకు రిలీఫ్ వచ్చింది, కానీ రెగ్యులర్ గా దాని మీద డిపెండ్ అయ్యడం అనేది మంచిది కాదు. ప్రతిసారి డాక్టర్ అడ్వైస్ చాలా ఇంపార్టెంట్. ఆ నొప్పి ఎందుకు వస్తుంది, వేరే ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా, వేరే మెడిసిన్స్ వాడొచ్చా, లేకపోతే చిన్న ఆపరేషనా. ఒకసారి సివియర్ గా ఉన్న వాళ్ళకు మేజర్ ఆపరేషన్ అవసరం ఉంటుంది. సో ఈ హార్ట్ ఫర్మెంటేషన్స్, అనాలిసిస్ క్రీమ్ మీద డిపెండ్ కాకుండా కంప్లీట్ రెమెడీ చేయడానికి పాసిబిలిటీ ఉన్నప్పుడు డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సార్. నమస్తే.